బ్రేకింగ్ చూస్తున్నాం. జెసి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో మరోసారి రాజకీయ సెగలు మంటలు రేపుతున్నాయి. నిన్న వైసీపీ నేత మురళి ఇంటిపై దాడితో తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో తాడిపత్రిలోనే జిల్లా ఎస్పీ జగదీష్ మకాం వేశారు. ధ్వంసమైన వైసీపీ నేత మురళి ఇంటిని జిల్లా ఎస్పీ పరిశీలించారు. ప్రస్తుతం తాడిపత్రిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీ రివ్యూ చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ఎలా ఉంది? యోగానంద్. ప్రసన్న, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. నిన్న జరిగిన రాళ్లదాడి ఏదైతే ఉందో కందుకూపుల మురళి ఇంటి వద్ద ప్రస్తుతం ప్రశాంతంగా, అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం మనం తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. భారీ వజ్ర వాహనాలతో పాటు పోలీసు అంతా కూడా పెద్ద ఎత్తున గుమిగూడి ఉన్నారు. ఎంత పట్టణ ప్రధాన కూడల చోట్ల కూడా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. పోలీసు జిల్లా ఎస్పీ కూడా స్వయంగా పోలీస్ బాస్ కూడా తాడిపత్రికి వచ్చి ప్రస్తుతం తాడిపత్రి పట్టణంలోని లోపల సిఐలు లేదా డిఎస్పీలతో మకాం వేసి ఆయన సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడే ఉండి పోలీసులతో అందరితో కూడా సమీక్షిస్తూ పెద్ద పెద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా రంగంలోకి దింపి ఎక్కడ కూడా ప్రశాంతత వాతావరణం చెడిపోకుండా అన్ని చోట్ల కూడా ప్రశాంతత కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రి పట్టణం అంతా చూస్తున్నాం మనం. మామూలు స్థాయికి వచ్చినట్టు కనిపిస్తుంది. నిన్న ఏదైతే ఒక అరగంట సేపు రణరంగం జరిగిందో రణరంగం తర్వాత పోలీసులు వెనువెంటనే చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ కూడా తాడిపత్రికి రావడం, ఇక్కడే మకాం వేసి రాత్రి నుంచి ఉండి పరిస్థితులను సమీక్షించుకొని అధికారులతో చర్చలు జరిపి అదనపు సిబ్బందిని కూడా ఇక్కడికి మోహరింపు చేసుకుని వజ్రవాహనాలతో పాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా రప్పించడంతో కొంచెం ప్రశాంతంగా చెప్పొచ్చు ప్రసన్న. ముఖ్యంగా అయితే కందుకూపుల మురళి ఇంటి వద్ద కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా అదే విధంగా ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా అందరి ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఇటువంటి చర్యలు కూడా తదుపరి చర్యలు ఏమి జరగకుండా కూడా అయితే కీలక నేత అందరినీ కూడా అరెస్ట్ చేసి లేదా హౌస్ అరెస్ట్ చేసేసి వాళ్ళు ఎక్కడ బయటకు రాకుండా ఎక్కడున్నారో అక్కడే ఉండే విధంగా కూడా పోలీసు చర్యలు తీసుకోవడంతో కూడా మొత్తం తప్పించబోయి పెద్ద గలాట తప్పించవచ్చు. పెద్ద భారీ వజ్ర వాహనాలు కూడా చూస్తున్న విజువల్స్ స్పష్టంగా కూడా ఇవన్నీ కూడా వేసుకొచ్చి ఎక్కడ కూడా తాడిపత్రి పట్టణంలో మరోసారి అల్లలు జరగకుండా గట్టి చర్యలు తీసుకునే ప్రయత్నం చేసుకున్నారు పోలీసులు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.